తండ తిమ్మాయపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయమనంటే ఈ గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడతారని పార్టీలకు అతీతంగా మేము కృషి చేస్తామని ఎక్కడ పక్షవాతం లేకుండా గ్రామ అభివృద్ధి కొరకు మేము పాటుపడి ప్రతి సమస్య మా సమస్యగా తీసుకొని ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదంలో నడిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా పార్టీ నన్ను బలపరిచిన అభ్యర్థిని సురేష్ నాయక్ని నేను సర్పంచ్ గెలుపొందానండి. కృష్ణ గారి నాయకత్వం, సుధాకర్ అన్న గారి నాయకత్వం, జంగన్న గారి నాయకత్వంలో, అందరి నాయకత్వంలో, నేను రఘుమన్న గారి నాయకత్వంలో, నన్ను కార్యకర్తల అందరి ఆశీస్సులతో నేను సర్పంచ్గా ఎన్నుకోబడ్డానండి. నేను ఎలక్షన్ కంటే ముందు కొన్ని వాగ్దానాలు చేశానండి. ఈ ఊరికి మంచి చేస్తానని. అవి ఏమిటంటే, ఈ ఊరిలో వాటర్ సమస్య చాలా ప్రధానంగా వాటర్ సమస్య ఉంది. ఇంకోటి అండర్ డ్రైనేజ్ సమస్య అండి. ఈ సమస్య కూడా చాలా పెద్దగా ఉందండి. ఈ సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ పరిష్కరిస్తానండి. ఇంకోటి, రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా నేను కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ నేను నా వంతు కృషి, మేమందరం కలిసి నా వంతు కృషిగా నేను చేశానండి. నేను ఛాయాశక్తుల ఇంకోటి అనర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు కానీ పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ నేను మనకు పార్టీలకు అతీతంగా నేను అందరికీ సహకరిస్తా, నేను అందరికీ తోడ్పాటు పడతా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఈ ఊర్లో వచ్చేసి తిమ్మాపల్లి కానీ అన్నోజు కూడా లచ్చనాయక తండాలో కొన్ని సమస్యలు ఉన్నాయండి. లైట్ సమస్యలు కానీ, ఇంకోటి అండర్ డ్రైనేజ్ సమస్యలు ఇవి చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఈ పెద్ద మనుషులు అందరి సహకారంతో ఇది నేను పరిష్కరిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలని. ఇంకోటి ఏంటంటే, ఈ ఊరు ప్రజలందరూ గ్రామంలో ఓటేసి ఆశీర్వదించారండి. అందరికీ చాలా రుణపడి ఉంటానండి. నేను అందరికీ ధన్యవాదాలు.